Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము రోల్ ఆఫ్ లాప్రోస్కోపీ ఇన్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాము. అంటే ఫర్టిలిటీలో లాప్రోస్కోపీది అసలు ఎటువంటి రోల్ అనేది ఉంటుంది, ఎక్కడెక్కడ మనము ఈ లాప్రోస్కోపీ అనేది ఉపయోగిస్తామో ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో లాప్రోస్కోపీ అనేది ఒక మంచి ప్రొసీజర్, మినిమల్లీ ఇన్వేసివ్, అండ్ ఈ లాప్రోస్కోపీతోని మనకి చాలా ఏమేమి కండిషన్స్ అనేవి కూడా తెలుస్తాయి అన్నమాట. డయాగ్నోస్టిక్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం థెరప్యూటిక్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్టిలిటీలో మనకి ఎక్కడెక్కడ లాప్రోస్కోపీ అనేది అవసరం పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి గర్భసంచి గురించి చూసుకుంటే మనము గర్భాశయంలో ఏమైనా ఒకవేళ గడ్డలు లాంటివి ఉన్నాయంటే, అంటే ఫైబ్రాయిడ్స్, లేదంటే గర్భసంచిలో ఏమైనా పొర అనేది ఉన్నప్పుడు, ఆర్ ఈ గర్భసంచి అనేది 2 భాగాలుగా ఉన్నప్పుడైనా కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ, అండ్ లాప్రోస్కోపీతో పాటు కొన్నిసార్లు మనం ఈవెన్ హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ కూడా చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లోపల పొర అనేది ఉంది అన్నప్పుడు మెయిన్ మోడ్ ఆఫ్ అనేది మనకి మేనేజ్మెంట్ హిస్ట్రోస్కోపీ ఉంటుంది. అంటే గర్భసంచి లోపల నుంచి స్కోప్ అనేది మనం పాస్ చేసి ఆ పొరని మనము కట్ చేస్తాం. తర్వాత దాన్ని ఎట్ ద సేమ్ టైం అవసరం ఉంది అంటే లాప్రోస్కోపీ ద్వారా కూడా చూసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఫైబ్రాయిడ్స్ అనేది తీసే ప్రొసీజర్, మయోమెక్టమీకి కూడా మనము లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే లాప్రోస్కోపీ అనేది అంత మనకి వాడుకలోకి రాలేదో అప్పుడు ఓపెన్ సర్జరీస్ అనేవి ఎక్కువగా చేసేవాళ్ళు. ఓపెన్ సర్జరీస్లో ఏమవుతుంది అంటే పేషెంట్కి మొత్తం అంతా కట్ చేసి లోపల వరకు రీచ్ అయ్యి మొత్తం మానిపులేషన్స్ అనేవి జరుగుతాయి కాబట్టి వాళ్ళకి మార్బిడిటీ అంటే ఎక్కువగా కొంచెము పెయిన్ ఉండడము అనేది, ఆ ఇల్నెస్ అనేది కొంచెం ప్రొలాంగ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మనకు లాప్రోస్కోపీలో మినిమల్లీ ఇన్వేసివ్, అంటే ఇంత ఒక 1/2 to 1 centimeter కట్టుతోనే మనము లోపలికి యాక్సెస్ అనేది వెళ్ళి దాని ద్వారానే సర్జరీ అనేది చేస్తున్నాము. సో ఇక్కడ మనకు అన్ని కట్స్ అనేవి ఉండవు కాబట్టి హీలింగ్ అనేది కూడా త్వరగా అయిపోతుంది, అండ్ పేషెంట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్కి త్వరగా వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం లాప్రోస్కోపీలో బ్లీడింగ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అండాశయంకి వచ్చేస్తే, అండాశయంలో ఏమైనా కానీ సిస్ట్లు అనేవి ఉన్నప్పుడు, ఆర్ లైక్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అన్న, చాక్లెట్ సిస్ట్ అన్న, వేరే విధమైన సిస్ట్లు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా లాప్రోస్కోపీ చేస్తాము. తర్వాత వచ్చేసి ఇంకో కండిషన్ పీసీఓడి కండిషన్. పీసీఓడిలో మనము లాప్రోస్కోపీ ద్వారా ఓవరీస్కి డ్రిల్లింగ్ అనేది చేస్తామన్నమాట. సో డ్రిల్లింగ్ అనేది పీసీఓలో చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కేవలం 4 పంక్చర్స్ ఓవరీలో ఇస్తాము. ఓవరీలో 4 పంక్చర్సే ఇస్తాం. తర్వాత అది కూడా ఎక్కడ ఇస్తున్నామంటే లోపల ఇన్నర్ సైడ్ కార్టెక్స్ సెంటర్లో ఏదైతే ఉంటుందో దాన్ని వెళ్ళి మనం పంక్చర్ చేస్తున్నాము. అక్కడ పంక్చర్ చేసినప్పుడు మేల్ హార్మోన్స్ అనేవి ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. ప్రొడక్షన్ తక్కువ అయినప్పుడు ఓవ్యులేషన్ అనేది ఈజీగా జరుగుతుంది అనమాట వీళ్ళకి. సో ఇలాంటి కండిషన్స్లో ఎవరికైతే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎగ్స్ అనేవి పెరగట్లేదు, ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వట్లేదో అలాంటి వాళ్ళకి ఈ లాప్రోస్కోపీ చేసి ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేస్తామన్నమాట. తర్వాత వచ్చేసి ఓవర్ ఎంతూసియాస్టిక్గా కూడా డ్రిల్లింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే డ్రిల్లింగ్ అనేది ఎక్కువగా అవుతుందో అది వాళ్ళకి ఓవరీ స్కార్ అయిపోయి నెక్స్ట్ ఎగ్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో అలాంటి కండిషన్ అవుతుంది కాబట్టే మనము డ్రిల్లింగ్ అనేది ఎక్కువగా చేయకూడదు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వేరే ఎలాంటి కండిషన్స్లో మనం లాప్రోస్కోపీ చేస్తామో, ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నప్పుడు అవి ఓపెన్ అవుతాయా లేదా అనేది చూడడానికి, ఆర్ఎల్స్ అయితే అదే సెట్టింగ్లో ఓపెన్ అనేది కూడా చేస్తాం. ఇంకా వేరేది ఏంటి, ట్యూబ్స్ పైన ఆపరేషన్ ఆల్రెడీ చేసినప్పుడు, ట్యూబెక్టమీ అయిపోయినప్పుడు బట్ వాళ్ళకి రీకెనలైజేషన్ అనేది చేయాలి అంటే ఆ ఆపరేషన్ ఓపెన్ చేసే ఆపరేషన్ కూడా త్రూ లాప్రోస్కోపీ మనము చేసుకోవచ్చు. సో ఇలా లాప్రోస్కోపీ రోల్ అనేది మనకు వేరియస్ కండిషన్స్లో మనం ఇక్కడ ఇన్ఫర్టిలిటీలో యూస్ చేస్తూ ఉంటాము. సో ఈ లాప్రోస్కోపీ అనేది వచ్చిన తర్వాత చాలా పేషెంట్స్కి కూడా లైఫ్ అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఆన్ ద టేబుల్ ఈ ఓపెన్ సర్జరీలు అనేవి చేసుకొని ఎక్కువ మార్బిడిటీ అండ్ ఎక్కువ బ్లడ్ లాస్ ఇవన్నీ ఉండకుండా సింపుల్ ప్రొసీజర్స్, డే కేర్ ప్రొసీజర్స్ లాగే అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈజీగా తర్వాత వర్క్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఈ లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేశారు. మీకు ఏ కండిషన్లోనైనా కానీ వెళ్ళాల్సి వస్తుంది, ల్యాప్ వెళ్ళాలా లేకపోతే ఓపెన్ వెళ్ళాలా అంటే డెఫినెట్గా ల్యాప్ అనేది వెళ్తేనే మీకు కొంచెం ఈజీగా అనేది ఉంటుంది. తర్వాత
ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కొందరు ట్యూబెక్టమీ చేసుకోవాలనుకుంటుంటారు, అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అనేది చేసుకోవాలనుకుంటుంటారు. దాంట్లో చాలామందికి ఒక డౌట్ అనేది ఏముంటుంది అంటే, ఇప్పుడు మనము లాప్రోస్కోపీ ద్వారా చేసుకుంటే సక్సెస్ రేట్ అదే విధంగా ఉంటుందా, లేకపోతే ఓపెన్లోనే మంచి సక్సెస్ అనేది వస్తుందా అనేది కూడా డౌట్ ఉంటుంది. సో దీనికి ఏంటి అంటే, లాప్రోస్కోపీ ద్వారా చేసిన, ఓపెన్ ద్వారా చేసిన, మనం చేస్తుంది ఏంటి, ట్యూబ్స్ పైన క్లిప్పింగే చేస్తున్నాం. సో రెండిట్లో సక్సెస్ అనేది ఈక్వల్గా ఉంటుంది. లాప్రోస్కోపీ చేసుకున్నంత మాత్రాన ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నట్టుగా ఒక అపోహ అనేది ఉంటుందన్నమాట వాళ్ళకి. అలాంటివి ఏమి పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. రెండిటికి సక్సెస్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓపెన్ వెళ్ళాలి, ల్యాబ్ వెళ్ళాలి అంటే డెఫినెట్గా మీరు ల్యాబ్కి వెళ్తేనే ఇంకా బెటర్గా ఉంటుంది. తర్వాత మీకు ఎక్కువగా ప్రాబ్లం అనేది లేకుండా కూడా ఉంటుంది. అండ్ ఫర్టిలిటీలో కూడా ఇన్ కేస్ మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ద్వారా హిస్ట్రోస్కోపీ అన్నా లాప్రోస్కోపీ అన్నా సజెస్ట్ చేశారు అంటే దాని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం అనేది కూడా లేదు. వన్ ఆఫ్ ద సింపుల్ ప్రొసీజర్సే ఇవి. దానికి చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి కూడా మీకు వస్తాయండి. థ్యాంక్ యూ.